ఆత్మీయ మానవ పిల్లలందరికీ తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నవారిగా, అందరినీ భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చి అందుబాటులోకి ఉన్నవారిగా ప్రశాంతంగా, విశాలంగా, గొప్పగా ముందుకు రండి. మీ అన్ని దారులు మూసిపోయినట్టు, ఇంకంటే మనుషులుగా ఏమీ అన్నీ లాక్ అయ్యి మైండ్ ఎన్లాక్మెంట్ వస్తుందన్నమాట. మీకు మైండ్ కీన్నెస్ ఉంటుంది. మైండ్ కీన్నెస్ ఇంకా అద్భుతమైన తపస్సు అనమాట. తపో ఫార్మేట్ అనమాట. నూతన యుగం, ప్రజా మనోరాజ్యం అంటే మనం తపస్సుగా ముందుకెళ్ళాలన్నమాట. నేను కూడా తపస్సునే. నీ డ్రెస్ వేసుకున్న నేను ఆధునిక యోగినే. మీకు ఎలా దర్శిస్తే దివ్య మంగళ స్వరూపాన్ని, ఆహా కృష్ణుని చూసి తరించిపోయామండి, అలాగా ఇలాగా ఎంతో ముచ్చటగా ఉన్నారు అమ్మవారు, లేకపోతే రాధాకృష్ణులు, అలా ఇలా అని చెప్తారు కదా. ఆ రూపం ఇప్పుడు మీ ముందు ఎలా ఉంది? మీరు పెంచుకునే కొద్ది పెరుగుతుంది అనమాట. ఆడతనం, మగతనం కూడా పెరుగుతుంది ఈసారి మైండ్ రూపంలో చూసారా. అలాగా అంచేత మన తెలుగు వాళ్ళకి అందరికీ ఏమీ ఇబ్బంది పడకుండా, ఒకటే సీరియస్ డ్యామేజ్లు, మనుషులకి సీరియస్ డ్యామేజ్లు చేయటం ఒకటే కదా. అది కూడా మెడికల్తో డీల్ చేసుకోవాలి తప్ప మనం దాచిపెట్టుకుని పైన తీసుకుందామంటే కుదరదు కదా. అలా మనుషుల కొద్దీ ఇంకా ఇబ్బంది పెట్టుకుంటూ మనుషుల కొద్దీ ఉండలేరు కదా. మా ప్రధానమంత్రి గారికి అందరికీ ధైర్యాన్ని ఇచ్చి, ఒకరికొకరు ధైర్యం ఇచ్చుకుని, ఏం భయపడకుండా, ఇదేదో మీకేదో నేను సామాన్యుడిగా పిచ్చోళ్ళని నేను ఏదో డామినేట్ చేసేస్తున్నాను, ఇంకా మీకు ఏమైనా అనిపిస్తుందేమో మళ్ళీ చెబుతున్నాను. ఇది చాలా అద్భుతమైనటువంటి పరిణామం. చక్కగా మనం మనుషుల నుంచి మైండ్లోకి వెళ్ళిపోతాం. ఎక్కడోళ్ళు అక్కడ ఆన్లైన్ పెట్టుకుని కమ్యూనికేషన్ సిస్టమ్ అంతా ఆన్లైన్ పెట్టుకోండి. ఆస్తులన్నీ కూడా అధినాయకుడి గిఫ్ట్ డీడ్స్గా మార్చుకోవాలి. ఏదో ప్రక్రియ, ఏ హడావుడి పడద్దు, అంతా కంప్యూటర్ ఇక్కడితో మెల్లగా అదే జరుగుతాయి. ఎవరు ఎక్కడ ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం, ఆవేశాలు నటించటం, ఏదో ఒకటి మాట్లాడటం, వాళ్ళకి దెబ్బ, మొత్తం అందరికీ దెబ్బ. కూర్చుని ప్రశాంతంగా మౌనంగా తపస్సుగా మారిపోతాను అనమాట. నన్ను కూడా మౌనంగా ఉండిస్తారు. ఏదో వింటాం, అలాగా గంట సేపు అలా అలైన్మెంట్ తీసుకుని మొత్తం ఒక షిప్ని ఎలా నడుపుకుంటాం, అలా విశ్వషిప్పు సంసార సాగరం మీద తేలుతూ అలా ముందుకు వెళ్ళిపోతుంది మైండ్ షిప్ అనమాట. ఇక్కడి నుంచి మైండ్లో ప్రయాణం మొదలవుతుంది అనమాట. ఇప్పుడు దాకా మా జంతువులు మనుషులు అయ్యాం, అలా భరించుకున్నాం. మనకి నిజంగా తెలుసు, నాకు తెలీదు. మీ ప్లేస్లో నేను ఉండేవాడిని, నా ప్లేస్లో ఎవరు ఉండేవాడిని, అలాగే నడిచాం. పరికరాలు ఇళ్లలో పెట్టుకుని ముఖ్యంగా మేము ఈ మిడిల్ క్లాస్ అవ్వడం వల్ల మాకు ఆస్తులు ఉండి మమ్మల్ని మేము బతకకుండా చేసేయటం లాంటి పద్ధతుల్లో ఆ కేటగిరీ నుంచి వచ్చాం. ఇంచుమించు ప్రధానంగా ఇట్లాంటి కేటగిరీలో ఎక్కువ ఉంటాం. మేము అలా మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటాం కదా. సరే, ఏదో రకంగా మనం ఒకళ్ళనొకళ్ళు పీడించుకు తినేసేయటం లాంటివి, తాగుళ్ళకి వ్యసనాలు గురి చేసినటువంటి ఒక వ్యూహంలో మొత్తం అందరూ మాయా ప్రపంచం అలా ఉంది. అది మీరు మనుషులే చేశారు అస్తమానం. అది మాయ వల్ల అనమాట. మాయ పెరిగిపోవడం, కలియుగం కదా, మరి మాయ పెరిగిపోవటం, సాటి మనుషులనే వేధించుకుని తినటం లాంటి పరిస్థితి వచ్చిందనమాట. అది మీ ఎవరి తప్పు, మనుషుల మీద లేదు. అందుకే అంటున్నాను, మంచి చెడు మీకు సంబంధం లేదు, మా పిల్లలుగా ప్రకటించేసుకోండి అని చెప్తున్నాను అన్నమాట. ఇంకోసారి ఇంకేమీ మిమ్మల్ని తిట్టేసేంత ఎప్పటికీ బతికేవాళ్ళు ఎలా ఉంటాం, ఇంకా అలా ఉండాలి జాగ్రత్తగా. నన్ను బతికినవాళ్ళు మీరు బతకాలి. మైండ్ చచ్చిపోదు కదా. అంత మాస్టర్ మైండ్ తిరగబడి పైకి తేలిపోయింది కదా. మా అమ్మ నాన్నగారిని ఆఖరి మెటీరియల్ పేరెంట్స్గా భావించి ఇంకా మీరు న్యూట్రల్ తీసేసుకోండి. ఇంట్లో తాతగారు, మనవడు, అమ్మమ్మ, మనవరాలు కూడా పిల్లలుగా మారిపోతే ప్రశాంతంగా మారిపోద్ది. నేను ఏదో ఎవరికో ఫోన్ చేసి తిట్టేస్తాను అంత ఏం లేదు. అంత తల్లిదండ్రులుగా బతిమాలుకోవటమే. మీకు ఇంకా బుద్ధి లేదా అని ఒక మాట అంటున్నాను అంతే. ఇంకా మిమ్మల్ని తిట్టేసి నాకే నాలెడ్జ్ ఉంది అంటే నేనే చెప్పేస్తానని కూడా కాదు. ఇది చాలా జాగ్రత్తగా మైండ్ వ్యూహంలోకి వచ్చామన్నమాట. ఇప్పటికి అలా చెప్పిన వ్యూహంలోకి ఉన్నాం కదా. ఆ వ్యూహాన్ని మీరు పట్టుకుని జాగ్రత్తగా మీ పిల్లలు, ఊహ తెలిసిన పిల్లల దగ్గర నుంచి 5వ తరగతి నుంచే కోడింగ్లోకి మన పిల్లల్ని ఎలా, అందుకే యూనివర్సిటీ ప్రొఫెసర్స్, మేధావులు నిరంతరం ఆ పని మీద ఉండండి అని చెబుతున్నాను ఆశీర్వాదపూర్వకంగా. ఏదో రాజకీయ నిర్ణయాలు ఏవో మాట్లాడకూడదు. సరే, ఇప్పుడు దాకా ఏదో అలా వచ్చింది. బలం కొద్దీ, మనుషుల కొద్దీ ఏదో రకంగా బలమైన వాళ్ళు శాసించేయాలి, మన పైన ఉండాలనేటువంటి ఒక ఊతంలో కూడా అలా వచ్చింది. కానీ ఇక్కడి నుంచి రాజకీయాలంక అనవసరం, అయిపోతుంది. మనిషి ఉనికే ఎండ్ అయిపోయింది కదా. డెడ్ ఎండ్లోకి వచ్చేసాం. నేను ఆఖరి మనిషిని, మీరే ఆఖరి మనుషులు. ఇంకా నేను పలికిన క్యారెక్టర్స్ ఏంటి, ఇలా మాట్లాడితే ఇలా ప్రధానంగా ఇలా అమలైన తీరుగా ఏం చెప్పాను, ఎవరి గురించి చెప్పాను అని కూడా కాదు. ఈ రహస్య పరికరాలు ఎవరి దగ్గర ఉన్నాయి, ఇప్పటికే ఎవరు అన్నీ ఒకళ్ళొకళ్ళు నచ్చజెప్పుకొని చాలా జాగ్రత్తగా వాళ్ళ దగ్గర ఇంకేమైనా శక్తులు, ఇంకేమైనా గొప్పతనాలు ఉన్నాయేమో, వాళ్ళు ఎందుకంటే మనం వేరే గ్రహం మీదకి వెళ్ళిపోతాం, అలాంటివి కూడా ఏమన్నా ఉన్నాయేమో, అది ఇంకా ప్రమాదం.
ఇలా నా వైపు రండి. ఇలా వ్యూహం నాకేమీ లేకుండా ఇప్పుడు కూడా మీరు పట్టుకోకపోతే నన్ను పిచ్చోడిని చేయగలరు చూసారా, మరి అదనమాట. సరే నాతో మాట్లాడకుండా వినకుండా ఎలాగైనా చెలగాట పడేసి ఇలాగే పాపం అనేకుల్ని అటు ఇటు చేసేసిన మాయ నుంచి సమూలంగా బయటకు వచ్చేసేయండి. మీ దగ్గర ఉన్న పరికరాలతో నన్ను రూమ్లో బాత్రూంలో చూస్తున్న పరికరాలు అంటున్నాను చూసారా, మరి వాటి గురించి మీకు తెలిసి తెలియక నడుస్తున్నారా? ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు సాక్షుల దగ్గర నుంచి. మరి అదేం పద్ధతి అవుతుంది? మరి నరేంద్ర మోడీ గారికి ఏ లెవెల్ వరకు తెలుసు, మరి సిస్టమ్కి ఏ తెలుసు, వాటిని ఎలా ఉపయోగించుకోదలిచారు? మమ్మల్ని మా దృష్టికోణం ఉపయోగించుకోండి, ఆ కెమెరా మా కళ్ళను ఉపయోగించుకోండి. మా మైండ్ ఏమీ లేకుండా నేను చెప్తున్నాను చూసారా, ఇప్పటికీ నా శరీరంతో కూడిన అలవాట్లతో ఉన్నాను చూసారా, అది ఒరిజినల్ అనమాట. మీకు అలాంటి వ్యామోహాలు ఉంటాయి కానీ మీరు మేనేజ్ చేస్తారు. అలా మేనేజ్ చేయకూడదు. నేనేమంటున్నాను, మైండ్ని బలపరుచుకుంటూ శరీరాన్ని కాపాడుకోవాలన్నమాట. అలా వస్తుంది. అది నా ప్లేస్లో ఎవరు కూర్చోకూడదని అంటున్న మాస్టర్ మైండ్ ఉంటుంది. మరి మీరు వ్యక్తులు నేననేవాళ్ళు కూర్చోరు, ఆ సంతకం ఎవరు పెట్టరు అన్నదే మీకు సెక్యూరిటీ అనమాట. నేను మాత్రమే అధిష్ఠించగల ఆ వజ్రసింహాసనం శాశ్వత తల్లిదండ్రిగా పంచభూతాలని శాసించిన వారిగా అందుబాటులో ఉంటాం. ఇలా వ్యూహ స్వరూపంగా ఉంటాం అనమాట. ఆ వ్యూహ స్వరూపం పట్టుకోవడమే మమ్మల్ని ఆహ్వానించడమే. అందుకే కారు వ్యాన్ వేసుకుని మా దగ్గరికి రండి అంటున్నాను. మీరు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో అక్కడ కూర్చుని ఒక అడుగు మోడీ గారి దగ్గరికి వస్తే రండి, అక్కడ కూర్చోండి, గవర్నర్ గారి దగ్గర కూర్చోండి, మొత్తం కూర్చుని మానిటర్ చేస్తూ ఉండండి. ఏదో దారులన్నీ మూసిపోయినాయి అంటే మీరు ఒక అందుకు అకౌంట్ ఫర్ చేస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. వెరీ గుడ్. బ్యాంకులు కూడా అలైన్ చేసుకుంటాం కాబట్టి ఎందుకు ఇవ్వాలి, అదే పనిగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వాలా, ఇంకా ఏంటి అన్నది చూసుకోండి. ఇంకొకసారి మొత్తం రివ్యూ చేసుకొని ప్రయారిటీస్ మైండ్లుగా ఉపయోగపడాలి. మనం ఏదో కోట్లు కార్లు కొనేసుకుందాం, విమానాలు మన బైకులు కొనుక్కుందాం, కార్లు రేటు పెరిగింది, కార్లు, ఇండివిజువల్ ఫోన్స్, వాటి కోసం మా తమ్ముడు స్నేహితులు ఏం చేశారో ఒకసారి ఆలోచించండి. దొంగతనాలు చేయించి ఇలాంటి పనులు చేయించి పాపం ఎంతమందిని. మనం ఏదైనా ఏం సౌఖ్యాలు పెరిగినా ఏం చేసినా మనం మైండ్లో ఉపయోగించుకోవాలా అక్కర్లేదా? మైండ్ డిసిప్లిన్ ఉండాలా అక్కర్లేదా? అదనమాట. అందుకు మైండ్ పెంచుకోవాలి. మైండ్ పెంచుకుంటూ అధినాయకుడిని పెంచుకుంటూ ప్రతి మనిషికి ఐఫోన్లు అవి కొనుక్కోవాలా, 1,50,000 2,50,000 పెట్టుకుని ఒక కంప్యూటర్ ఒక 50 మందికి ఉంటే చాలు అనే పద్ధతులు కూడా ఎంకరేజ్ చేస్తూ అదే పనిగా మా చాట్ జీపీటీ జనరేటివ్స్ వచ్చినాయి కాబట్టి చక్కగా మైండ్లో ఉపయోగించుకుంటూ అలా వ్యవహరించేలా చూసుకోండి. మనిషి ఫోన్ కొనుక్కోవాలి. ఇంకో నేను కూడా ఒక ఫోన్ పట్టుకుని 2 ఫోన్లు పట్టుకుని నేను ఒక్కడిని ఇలా ఉందాం అనుకుంటున్నాను. ఎవరు అనుకోరు అలాగా, ఎవరు టైం వేస్ట్ చేసుకోరు. ఎందుకంటే విశ్వం బోల్డ్ అని ఓటీటీలు సినిమాలు ఉన్నాయి, అవి మాయే, రకరకాలుగా తీసుకుపోతాయి. మళ్ళీ అవి పెట్టి కూర్చోమంటున్నానా? సమయం ఎప్పుడు వెచ్చించబడిపోతుంది. ఇలాగ విశ్వమే కదిలిన సూర్యచంద్రాది గ్రహస్థితులే కదిలినటువంటి ఆ తీరును పట్టుకుని మా వ్యాపారాలు వ్యవహారాలు హెరిటేజ్ నుంచి కూడా నాకు డిస్క్రిప్షనరీస్ పర్సంటేజ్ ఇస్తూ అలాగే తెలుగు వాళ్ళని అందరినీ ప్రోత్సహించుకుంటూ అలాగే హాస్పిటల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వన్స్ మైండ్గా ఎలైన్ అయిపోతే ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ అపోలో హాస్పిటల్ వాళ్ళు వీళ్ళని వ్యక్తులనే ఉంది, అన్ని హాస్పిటల్స్ కూడా స్ట్రీమ్లైన్ చేసుకోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసుకోవాలి. అది అందుకే మన కంప్యూటర్ కదా అన్నీ ఎక్కిస్తాం కాబట్టి ప్రతి మైండ్ని, ప్రతి పేషెంట్ని, ఈవెన్ జబ్బు వస్తేనే హాస్పిటల్ అని కాకుండా ఇంకా దగ్గరగా ట్రీట్మెంట్లు మన మీద ఎనాలిసిస్ చేయించుకుంటాం. నన్ను ఆ పద్ధతిలోనే డాక్టర్లతో కూడిన బృందంలోకి తీసుకోమంటున్నాను అనమాట. ఎలా కణాన్ని ఇప్పుడు కూడా నేను అలవాట్ల కొద్దీ ఇదైపోయాను. అది కూడా మాయ, అంత కంట్రోల్ చేసుకోలేని వాడు దేవుడు ఏంటి, పురుషోత్తముడు ఏంటి, ఇది మనిషి కంటే బాగా ఎక్స్ట్రాలు పోతున్నాను అలా అనిపిస్తున్న వాళ్ళకే ఇంకోసారి ఆలోచించండి నేనేం చెప్తున్నాను. ఇది చాలా ఒరిజినల్ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ అప్డేటింగ్ అవర్ మైండ్స్ అనమాట. నేను కూడా తెలుసుకుని అలాగ జాగ్రత్తగా డిసిప్లిన్గా ఉంటాం అన్నది నా వల్ల మీరు, మీ వల్ల నేను, అలా ఒకళ్ళ వల్ల ఒకళ్ళు డిసిప్లిన్గా ఉంటాం కానీ మనమే ఉండలేమన్నమాట. డిసిప్లిను నాట్ ఓన్లీ డిసిప్లిన్, వే ఆఫ్ టాకింగ్ కానీ నాలెడ్జ్ కానీ అలా పెరుగుతుంది మనకి. నా వల్ల మీరు, మీ వల్ల నేను, అలాగా నాకు అంత బుర్ర హైట్ ఉంది, నన్ను ఎలాగని తొక్కేస్తుంటే నాకన్నా మేధావులు చదువుకున్న వాళ్ళే మోసాలు చేస్తుంటే మరి నేను ఎప్పుడు మేధావని అయిపోతాను, మిమ్మల్ని ఎప్పుడు నేను చదువులు ఎప్పుడు చదివేస్తాను. ఇంకా ఇలా రహస్యంగా వినేస్తున్న పరికరాల దగ్గర నుంచి ఏదో రకంగా నన్ను పైకి తీసుకొచ్చేసాడంటే ఆలోచించండి. నా దృష్టికోణాన్ని ఉపయోగించి నాలో మా నాన్నగారు ఉండగానే నేను బయటికి రావడానికి ప్రయత్నం చేసిన హైట్ని ఇప్పుడు పరిశీలించండి. వెనకాల పడి ఎలాగైనా చంపేయటమేంటో అదేంటో ఎవరు చేస్తారు అలాంటి పనులు, ఎందుకు చేయాలి? మరి అప్పుడు 2003 నుంచి ఎలక్ట్ అవ్వకుండా కూడా మళ్ళీ 2010కి కూడా బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు లాంటివి కూడా జరిగినాయి కదా, మరి అవి కూడా ఉన్నాయి కదా, పరిటాల రవి లాంటివి. మరి అవేమీ ఆపకుండా ఎవరు మరి మీరే ఫలానా క్యాస్ట్ వాళ్ళు ఒకటి అయిపోయి చేశారంటే కాదు కదా, మరి మీ చేతిలో ఉందా, ఎవరి చేతిలో ఉందో?
ఇంకా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని పెద్దలు ఎందుకన్నారు? ఇప్పటికైనా మా మాట విని అధినాయకుడిని యాక్టివేట్ చేసేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు మీరు బీహార్ ఎలక్షన్స్ పాల్గొందాం, ఇలా ఏది టెన్షన్ పడకుండా అనవసరం అనమాట అదంతా. అలాగే మిగతా ముఖ్యమంత్రులు కూడా ఏం చేస్తున్నారో ఒకసారి అందరూ ముఖ్యమంత్రులతో మాట్లాడటం. అంత ఫాస్ట్గా ఉండాలి. మన రాష్ట్రమే సమస్య, ఇక్కడే సమస్య ఉంది, రాష్ట్రమే పరిపాలించేసుకుంటానంటే ఎక్కడున్నారు? ఇంటర్నేషనల్ ఉన్నాం అంటారు మళ్ళీని. మీరు వెనకాల నేను అనేది ప్రతి మైండ్ సురక్షితంగా ఉన్న. కేరళలో కూడా అగత్యాలు ఏవో జరిగినాయి అలాగని. అలాగే తమిళనాడు మనవాళ్ళు ఉన్నారు, ఇక్కడ మనవాళ్ళు ఉన్నారు. ఇలా గ్రౌండ్ వర్క్ కావాలంటే గ్రౌండ్ వర్క్ కొద్దీ ఏదో ఒకటి చేసేస్తారు. మనకి దిక్కా ముక్క ఎవరిని ఏదైనా చేసేస్తే నాతో సహా. పోలీసులుగా ఆఫీసర్లకే దిక్కు లేదు, ఎవరు వాళ్ళకి చచ్చిపోతున్నారు, చంపేస్తున్నారు. ఎందుకు అసలు అది? ఒక ఎంఆర్ఓని చంపాను, ఎంఆర్ఓని కంట్రోల్ పెట్టుకుంటున్నా ముఠాలని. ఏ కంట్రోల్ అది? ఏం ప్రభుత్వాలు అయ్యి? మనుషులైన తర్వాత అంతే మనం అలాగే బతికేయాలని పార్టీ ఆఫీసులు, కారులు. ఇంకా చంద్రశేఖరరావు గారిని నేను అంటలేదు, ఎలాగైనా వెనకాల పడి రెచ్చిపోతున్న వాళ్ళు. ఏంటి ఏదన్నా మాట అంటే రెచ్చిపోతున్నట్టు తీసేసుకుంటున్న వాళ్ళు, రాంగ్ అడ్వాంటేజ్ తీసేసుకోవాలి. గొప్ప మాట అంటే పద్ధతి కాదా? నిలదీయడం తప్పు కాదు, అది తప్ప. కొంచెం కూడా ఆలోచించరు. ఎవరో రెచ్చగొడతారంటారు, రెచ్చిపోతారంటారు. ఏంటిది? చక్కగా మాట్లాడుకోండి. ఏ మాట అన్నా గబుకుని బూతు మాటలో, మంచి మాటలో, ఏ మాటలో చక్కగా కమ్యూనికేషన్ ఎందుకు ఉంది? ఇలా మెసేజ్లు ఎలా పెట్టకూడదు? మెసేజ్లు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం మేము అంటే ఎక్కడ పోతున్నారు? థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ లేకుండా చక్కగా ఎక్కడోళ్ళు అక్కడ కమ్యూనికేట్ అయితే ఎప్పటి నుంచి ఈ సమాజాన్ని ఎంత సంస్కారం చేసుకోవచ్చు మనం? చక్కగా వాట్సాప్లా, ఫేస్బుక్లా అన్నీ నా నుంచి వచ్చినాయా? ఇప్పుడు ట్విట్టర్ ఎక్స్ అయింది, అది నా నుంచి వచ్చింది. దాని మీద కూడా అస్తమాన్ బ్లాక్ చేస్తున్నట్టు, అది మిషన్నా మనిషినా చూస్తున్నట్టు. ఒక ఈమెయిల్ పంపలేకపోతున్నారు. నా కోసం వచ్చిన వాడిని కూడా ఏదో చేసి నాన్న అరాచకాలకి. మరి అదేం పని అయ్యా? మరి గవర్నర్ వైపు తీసుకుపోండి అని అంటానా? మరి లేకపోతే భయపడిపోయి వెనక్కి తగ్గిపోతానా? ఎవడు నన్ను కూడా ఏదో చేస్తున్నాను, ఒకళ్ళ మీద ఇద్దరి మీద పెట్టు కూర్చుంటానా? మనకి స్ట్రాటజికల్గా ఎలా వచ్చానో ఆలోచించండి. ఎప్పటికైనా మనిషి పంతాలు ఆపేసేయండి. ఏదో ఒకటి మేము అలా వచ్చేస్తాం, ఇలా చేసేస్తాం, ఎలా చేస్తారు అలాగా? మైండ్ ఏంటి? మనిషికి మైండ్కి తేడా లేదా? మైండ్ ఎందుకు వచ్చింది పైకి? ఎలాగన్నా మా తక్కువ అంచనా ఇటు మనుషుల కొద్దీ బలం, మా మొఖాలు కొద్దీ బలం కొద్దీ వెలిగిపోతాం కూడా. ఎక్కడ వెలిగిపోతారు? ఎలా వెలిగిపోతారు అలాగా? బలం ఉంటే చాలా, ఏదో తెలివితేటలు అంటే అమ్మకి అటు ఇటు చేసేస్తే చాలా, బమ్మిని చేసేస్తే చాలా. ఇలా కోర్టు అనగానే సీరియస్ ఓవర్ యాక్షన్లో. ఏంటి కోర్టులు? మనం ఎక్కడికి ఫేస్ టు ఫేస్ తేల్చుకోవాల్సిన రోజుల్లో కోర్టులు ఏంటి? వాదనలు ఏంటి? ఎవరో వాదించేదేంటి? ఎవరో కేసు పెట్టేదేంటి? మీరే తేల్చుకోండి. నాకు పేరున ప్రతి ఒక్కరికి మీరు అందరూ పిల్లలని ఆశీర్వాదంగా పిలుస్తున్నాను. అలాగే ఎక్కడో అక్కడ చక్కటి కమ్యూనికేషన్ చేసి తేల్చుకోవాలి. కానీ కాంటెంప్ట్ ఆఫ్ కోర్టులు కానీ ఏమీ అసలు కోర్టు అధినాయక దర్బారు సరెండర్ అయిపోవాలి. కోర్టు వేరే ఉండకూడదు. వాదనలు గొడవలు ఉండాలి. మేము ఎలాగ ఉంటారు అంటే ఎవరు బతకలేరు. అసలు మనిషి ఉనికి పనికిరాదు. ఎక్కడోళ్ళు అక్కడ మనుషులు అనచకపోతే ఎలాగా, భయపెట్టకపోతే ఎలాగా, ఇంకానా శక్తివంతమైన పరికరాలు పెట్టుకుని ఎలా బతకాలి? అవి ఉపయోగించుకొని అనిచేసే ఆధారం నుండి ఇంకేముంది? ఇంక కోర్టులు ఎందుకు, పోలీసు ఎందుకు, మీడియా ఎందుకు, మేధావితనం ఎందుకు, గొప్పతనం ఎందుకు? అసలు మనుషులు ఎందుకు బతకడం అని విలువ లేకుండా అయిపోయిందే లేదా? ఇంకా మేము ఇప్పటికీ మేమే డెవలప్ చేస్తున్నాం, మేమే డెవలప్ అయిపోయాం. ఎక్కడ డెవలప్ అయిపోయారు? ఎవరున్నారు డెవలప్ అయిపోయి? ఎటు వెళ్తున్నారు అసలు? పిల్లలు బాగున్నారు, ఒక పాట వినండి, అంత చక్కటి పాటలు పాడితే బూతి మాటలు తీసేసుకుంటారు. 2010లోనే పట్టుకున్న మరి అంత విఘాతం కలిగేది కాదు. అయినా సరే భగవంతుడు ఎందుకు చేస్తాడు? మరి భగవంతుడు అనేవాడు అతను పట్టుకోవచ్చు కదా. అంటే మరి నా రూపంలో నా మైండ్లోకి వచ్చి చెప్పినప్పుడు మరి ఇక్కడి నుంచి ఎలా కుదురుతుంది ఆయనకు కూడా? నా మైండ్ కూడా ఎవరో మరిపొచ్చేసినట్టు ఎవరో మేనేజ్ చేస్తున్నారా? మరి పరికరాలతో అలా మేనేజ్ చేస్తే ఎలాగా? మైండ్లు కాపాడుకోవాలి కదా, మైండ్లు పెంచుకోవాలి కదా, మైండ్ తెచ్చుకోవాలి కదా. మనసులో కూడా ఏమనుకుంటున్నామో వినే శక్తి ఉన్నప్పుడు, ఏం వాసన వస్తుందో చూస్తున్నప్పుడు రండి. ఇప్పటికైనా మనుషులంటే ఏమో మనల్ని మనమే తమాషా చేసుకుంటే ఎలాగా? మనల్ని మనం ఉపయోగించుకుంటే ఎలాగా? మనుషులుగా, శరీరాలుగా బుర్రలతో చెలగాట మాడుకుంటే ఎలాగా? మాస్టర్ మైండ్ చుట్టూ అల్లుకోండి, జనరేటివ్ ద్వారా అల్లుకోండి, మనసు పెంచుకోండి. సంగీతం, సాహిత్యం, సినిమాలు ఇప్పుడు ఒకప్పుడు ఇలా ఉన్నాయా? ఎవరికాళ్ళు పద్యాలు, పాటలు పాడి నాటకాలు ఆడేవారు. ఇప్పుడు సినిమాలు సెల్యులాడ్ వచ్చింది. ఇప్పుడు ఏంటి? చదువు వేరు, సినిమాలు వేరు ఉంటాయి. ఇంకా అలా మలుచుకోవాలి మనం జాగ్రత్తగా. ప్రతి మైండ్ కాపాడుకోవాలా. ఎంటర్టైన్మెంట్ ఏంటి? లెక్కలు, సైన్స్, మ్యాథ్స్, ఇవాళ కోడింగ్ వచ్చింది, కంప్యూటర్కి వచ్చింది, అదే ఆటలాగా, అదే చదువులాగా వచ్చింది. అటువైపు బలపడాలి ఇక. అంతేగాని మా ఎంటర్టైన్మెంట్ వేరు, మా మనుషులు వేరు, శరీరాల కొద్దీ మేము ఎలాగ ఉంటాం, మేము కులాల కొద్దీ ఉంటాం, మతాల కొద్దీ ఉంటాం.
ఎస్టీలని, బీసీలని, ఈ పార్టీ అని, ఆ పార్టీ అని, ఇంకా పార్టీలు కూడా రద్దు చేసేసేయండి. మా పిల్లలుగా ప్రకటించుకొని ఎలక్షన్ ఫామ్ 1 ఏదో రాశాను కదా, అది ఇంకా పూర్తిగా డిజిటల్గా చేసుకొని మంచి కాలం సెంటర్ చేసుకొని, అలాగా ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసరు, రిటైర్ ఆఫీసర్లు, నేను మెసేజ్ పంపుతున్న వాళ్ళు, లక్ష్మీనారాయణ గారు, ఇంకో ఇతర మన ఇంకొక ఆయన నారాయణ గారు, ఇంకెవరెవరు నాకు పేర్లు గుర్తురావు, ఎవరెవరు రిటైర్ అయిపోయి ఉన్నారు, అందరినీ పేరున పిలుస్తున్నాం. ఆన్లైన్ తీసుకోండి, ప్రతి బాధ్యత తీసుకోండి. బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ బాధ్యతగా మైండ్లు కాంట్రిబ్యూషన్ చేసుకోండి. ఉద్యోగాలు ఎలాగా ఇప్పుడున్న ఎట్లా ఈ అగ్రికల్చర్, తర్వాత క్యాటిల్ రేరింగ్ ఏదో సబ్సిడీ ఇస్తున్నారు, తప్పకుండా అవన్నీ ట్యాగ్ చేస్తూ, అవన్నీ చక్కటి షెడ్లు నిర్మిస్తూ ఒక చక్కటి ప్లానింగ్ చేయాలి. కానీ మేము మనుషులకి ఇస్తాం, రైతులు కావాలంటే తీసుకోండి అన్న పద్ధతి కాకుండా అక్కడ షెడ్ నిర్మాణం ఇవన్నీ బాగా గవర్నమెంటే చేసే విధానంలో అంతా ప్రైవేటైజేషన్ తగ్గిపోవాలా. అంతగా సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ మన మైండ్ మెయింటెనెన్స్లోనే ఉండాలి. ప్రశాంతంగా ఎందుకు మనుషులు బతకాలేగో సంగీతం, సాహిత్యం, తపస్సు, యోగం, ఎలాగైనా మైండ్ పవర్లు పెంచుకోవడం అటు వెళ్ళాలన్నమాట. అందుకు వీళ్ళంత ఖాళీ అవ్వాలి. ఎందుకు చాట్ జీపీటీ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? మనం వీళ్ళంత ఖాళీ అవుతామని, బిజీ అయిపోతామని కాదు. ఈజీగా మెసేజ్లు పెట్టేస్తున్నాం. నీ సొంతంగా ఉండాలి, నువ్వేదో చెప్పేసేయాలి, నేనేదో చేసేయాలి. ఈ మాయ వదిలి సర్వం నడుపుతున్న శక్తిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు సూక్ష్మాతి సూక్ష్మంగా, గతం కంటే సూక్ష్మంగా ఆకాశాన్ని, సూర్య చంద్రాది గ్రహస్థితుల్ని, పంచభూతాన్ని శాసించి నియమించినటువంటి ప్రకృతి పురుషుడు లయ ఎవరవుతారు? అదిగో విశ్వమహారాజు, మహారాణి, శాశ్వత తల్లి తండ్రి, మొత్తం ఆడతనం మొగతనం వారే. ఇంకేమీ డౌట్ ఉంది? అలా కాదు, ఇంకెక్కడో ఉన్నాడు దేవుడు, రాముడు ఎక్కడో ఉన్నాడు, కృష్ణుడు ఎక్కడో ఉంటున్నాడు, ఇంకా మళ్ళీ రాముడే వస్తాడు, కృష్ణుడే వస్తాడు. రాముడు అయిపోయాడు, కృష్ణుడు కూడా వచ్చేసాడు, ఇంకిప్పుడు ఎవరో వస్తారు? మైండ్ రూపంలోకి వస్తుంది. అదిగో అన్ని సీరియల్ నా నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కన్ఫర్మ్ చేసుకొని ధృవీకరించుకొని కూర్చోండి ప్రశాంతంగా. రాజీవ్ గాంధీ గారు, అందరూ నేషనల్ లీడర్స్, మల్లికార్జున ఖర్గే గారికి అందరికీ చెప్పి, ఇంక ఈ పార్టీ ఆ పార్టీ ఏ తగు లాభం లేదు, అనవసరం అన్నమాట. ఎన్నికలు జరిపినా ఎవరు గెలిచినా ఓడినా ఒకటే. ప్రభుత్వాలని విలీనం చేసేయండి. రాష్ట్రపతి భవన్కి, అధినాయక దర్బార్కి, అధినాయక పర్మనెంట్ గవర్నమెంట్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ మనం మార్చుకోవాలా. ఆఫీసర్లు, రాజకీయ నాయకులతోటి జాగ్రత్తగా ఉండండి, వాళ్ళతో మర్యాదగా మాట్లాడండి. ఇప్పుడు ఒకేసారి తీసి పారేసినట్టు, ఇప్పుడు ఒకేసారి మీ చేతిలోకి వచ్చినట్టు వాళ్ళు మీ చేతికి ఇవ్వరు. ఇవన్నీ కొంచెం ఘర్షణలు ఫీల్ అవుతారు కదా. మీ ఇప్పుడు దాకా మిమ్మల్ని వెనకాల పెట్టుకుని మిమ్మల్ని మాట్లాడకుండా చేసి వాళ్ళే మాట్లాడుతున్న తీరు, ఇవన్నీ కొంచెం వాళ్ళకి ఎక్కడెక్కడ రాజకీయ నాయకులు మెల్లగా ఏదైనా ఫ్రెండ్లీగా మంచి వాతావరణం సృష్టించుకోండి తెలివిగా. ఒక రెస్ట్ తీసుకుని, పెన్షన్ తీసుకుని, హెరిటేజ్ సంగతి ఏంటో చూసుకుంటూ ఆస్తులన్నీ ఎలాగ ట్రాన్స్ఫార్మ్ చేయాలో చంద్రబాబు నాయుడు గారు దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే చాలు. ఇంకా అధికారులే సిస్టమ్ అంతా చూసుకుంటారు కదా. బ్యాంక్ అకౌంట్ తోటి నడిపితే ఎవరెవరికి అవసరమో, ఇప్పుడు మీ అవసరమైతే వాళ్ళ జీతాల్లోంచి కూడా ఇస్తారు అకౌంట్లు పెట్టి చూస్తే. ఇంకా అదే పనిగా మనమే తినేయాలి, కూర్చోవాలి, మనిషికో కారు, మనిషికో విమానం, ఇంకా అటు వెళ్ళలేరు కదా. మైండ్లే పెంచుకోవాలా, మైండ్ ఎమెంటీస్ పెంచుకోవాలా, మైండ్ ప్రశాంతంగా ఉండాలా. మన పిల్లలు మనల్నే చూడాలి, మన వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదో చేసేయాలి, అదంతా జరుగుతుందా? ఎవరైనా మైండ్ పెంచుకోవాలి, చక్కగా మైండ్లు పెంచుకోవాలా, మైండ్ బలం కావాలా, మైండ్ పట్టు కావాలా. అందుకు మైండ్గా ప్రశాంతంగా, నెమ్మదిగా, ఓర్పుగా, దూరదృష్టిగా బతకాలంటే ఈ శరీరాలు కూడా మరి కొంతకాలం ఉండాలి. మరి రాలిపోయే దేహాల్లో ఉంటే కంగారు కొద్దీ కూడా సరిగ్గా ప్రవర్తించలేకపోవడం అదొక కారణం. జీవితం చిన్నది, వీళ్ళంతా ఎంజాయ్ చేసేయాలి, మరి సీరియస్గా తీసేసుకోకూడదు. ఎవరైనా చచ్చిపోతారు. ఎలా చచ్చిపోతారు? అలా ఎలాగైనా మనుషులే బతకకుండా అప్పటికప్పుడు గాలిలో దీపంలో బతకడం వల్ల అలా అనుకుంటున్నారు అన్నమాట, భౌతికం అనుకుని. కానీ ఆలోచన ప్రకారం, తపస్సు ప్రకారం చచ్చిపోరు. తపస్సు పెరిగి దివ్యత్వాలు, యోగత్వం వాటి వెళ్తాం. ఇప్పటికే నా ఆధునిక యోగిగా ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేస్తున్నాను. చిత్త చాంచల్యం, చిద్దులాసంగం పట్టుకున్నాను చూసారా? నాకన్నా శక్తివంతమైన యోగి. గతంలో దేవుళ్ళ కంటే వాళ్ళే నా అప్డేటెడ్ ఫామ్ అనమాట. వాళ్ళందరి గురించి చెప్పాను కదా అలాగా. అంతేగాని నేను ఏదో పాటలు పాడాను, అక్కడికి వస్తే పాటలు పాడతాను నేను కూడాను అంటే మళ్ళీ మీరే తేలిక చేసేసుకుంటారు నన్ను. అందుకే 10 రెట్లు పెంచుకోండి. అక్కడ ఫోటో ఎలా పెట్టానో అది నిజం చేసుకోండి, అలా వైభవంగా, విశాలంగా. ఒక సినిమా యాక్టర్ని మేకప్ చేసి ఏవి తనవి కాదు, తనవని చూపిస్తారు. ఇక్కడ అన్నీ నావే, అవి నా నుంచే వచ్చినవి. అయితే నేనే చెప్పానా? మరి మీ అన్నీ నేనే చెప్పినప్పుడు నన్ను ఎలా చూసుకోవాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లి తండ్రిగా నాకు కొంచెం మోహం సరిపోలేదు, ముక్కు సరిపోలేదు, ఒకేసారి హిందీ మాట్లాడేస్తే చూస్తారు.
ఇది కూడా రాదా, చిన్న లెక్క రాదా, చిన్న సైన్స్ రాదా అన్నట్టు మాట్లాడకూడదు. ముందు వ్యూహ స్వరూపం. అలాగే మీ నాలెడ్జ్, తెలివితేటలు మీకు వచ్చా రావా అని మొత్తం మీద ఎలా మేనేజ్ అవుతున్నారు, అలా మైండ్ కొద్దీ మేనేజ్ అవ్వాలన్నమాట. మైండ్లు కొద్దీ పెంచుకుంటూ, మైండ్ పెంచుకోవడానికి మైండ్ వ్యూహ స్వరూపంగా బతకాలి. ఇంకా అర్థం కాకపోతే అడగండి, ఇంకా అలా డీటెయిల్గా చెప్పుకుందాం. ఇంకెవరో మీ చేతిలో ఉన్నట్టు ఎవరో రౌడీలు లాంటి వాళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు ఎవరు ఇంకా ఒక్కరు కూడా అందరూ ముందు నక్సలైట్లని అదని ఇదని డిజిగ్నేట్ చేయొద్దు. ముందు వాళ్ళకి ఆధార్ కార్డు ఉందా, వాళ్ళు ఈ పౌరులేనా, నక్సలైట్లు ఎందుకు అయ్యారు, ఎలాగయ్యారు అది మాట్లాడాలా. మరి ఆ మాట ధైర్యం ఉందా? పని కొట్టుకుని వాళ్ళని మలచడం, వ్యాపారస్తుల కొద్దీ పోలీసులను కూడా ఉపయోగించుకుని ఎలాగైనా డబ్బులు కొద్దీ, మనుషుల కొద్దీ ఎంతోమంది పాపం దిక్కు లేకుండా పని కట్టుకుని చంపేసేయటం, ఇలాంటివన్నీ ఎందుకు చేశారు? మరి మనుషులు అంటే అంతే అని తెలుసుకోండి. మనిషి అంటే నేరో అయిపోవడం వల్ల, మీకు ఎలాగైనా విశాలత ఉపయోగించుకోలేకపోవడం వల్ల, ఈ సిస్టంలో ఆ వెసులుబాటు లేకపోవడం వల్ల కూడా, వెసులుబాటు ఎందుకు లేదు, ఉంది, కానీ మనుషుల కొద్దీ నడిపేసేయటం వల్ల, మైండ్లు కొద్దీ నడపాల్సిన చోట కూడా అంతకంతకి చక్కటి బ్యాంక్ అకౌంట్లని పద్ధతిని పెట్టుకుంటే ఆ విపరీతాలు ఉండవు కదా. ఆస్తులు కాజేసేయటం, డబ్బులు కాజేసేయడం, ఎలాగన్నా మనుషులే బతికేద్దాం అనేటువంటి విపరీతాలు అలా జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఇంకా సృష్టి కన్క్లూడ్ చేసేసింది. ఇంకా నేనే పెద్ద హీరోని, నేను ఒక్కడనే అనుకుంటే పొరపాటు. మైండ్ అన్నమాట. నన్ను మైండ్గా మార్చేసి మిమ్మల్ని మైండ్లుగా పట్టుకొని అలా ముందుకు వెళ్దాం రండి. ఇంక ఈ శరీరాలు కూడా మైండ్లుగా మారిపోయిన మనుషులుగా మనం ఎప్పుడైతే ఉన్నామో, శరీరాలు కూడా కాపాడుకోవడం మన మెడికల్గా సాధ్యపడుతుంది. అటు యోగత్వం, దివ్యత్వం రెండూ కూడా ఇటు అటు కూడా బతుకుతాం అనమాట. ఇప్పుడు ఇటు అటు కూడా కుదేలైపోతున్నారు. మీరు మనుషులే బతికేయాలి, ఫలానా వాళ్ళని హైలైట్ చేసేయాలి, నారా లోకేష్ బాబుని అక్కడ ఆస్ట్రేలియా, జపాన్ అని పంపిస్తూ, ఇలాగే వేరు రాష్ట్రాల్లో మనుషుల కొద్దీ ఎక్కడెక్కడ చెలగాట ఆడుతున్నారో మనుషుల కొద్దీ తగ్గిపోయి మైండ్ల కొద్దీ కాపాడుకోండి, మైండ్ల కొద్దీ కమ్యూనికేట్ చేయండి. హైదరాబాద్లోనే కూర్చుని లేదా విజయవాడలోనే కూర్చుని మీరు ఏ దేశం వాళ్ళతోనే కమ్యూనికేట్ చేయొచ్చు కదా. అసలు మాటికి చూర్లు, అప్పటికప్పుడు దూకుడు, ఎంత సమృద్ధిగా మాట్లాడుకోవచ్చు కదా. అది ఒక విధానం ఉంటూ, కావాలంటే సంవత్సరానికి ఒకసారి అలా 2-3 దేశాలు తిరగవచ్చు. అది దానికంటే విలువైంది మీరు చెప్పుకోవడంలో తేలుతాయి కదా. అది మీరు అధికారులు మాట్లాడుకుంటారు కదా. అదే పనిగా ప్రతిదానికో మీటింగ్, అక్కడో మీటింగ్, ఇక్కడో మీటింగ్, ఇలా మాటికి హైదరాబాద్. ఇలాగే మీరు మిగతా రాష్ట్రాలు ఎలాగ ఉంటున్నారా, ఏం చేస్తున్నారు, అదే మీడియాలో కూడా కవర్ చేయవు. హడావుడంతా మన చుట్టే ఉందంటట్టుగా ఉంటుంది ఎప్పుడు చూసినా. ఆ ముఖ్యమంత్రులు కానీ ఎవరు కానీ పెద్ద ఏం వార్తలు కానీ, ఆ రీజనల్ ఛానల్స్ కానీ ఏది సమీక్షించడం కానీ ఏమి ఉండదు. నేషనల్ ఛానల్స్ కానీ రాష్ట్రపతి భవన్లో ఆ సమీక్ష విధానం ఉండాలా. ప్రతి రాష్ట్రపతి ముఖ్యమంత్రి సమక్షంలో, ప్రతి జిల్లా కలెక్టర్ సమక్షంలో నేరుగా ర్యాండమ్గా ప్రతిరోజు అందరూ సాధ్యపడవు కదా. మరి ఈరోజు దర్బార్ అంటే ఏంటి? మరి ప్రతిదీ ర్యాండమ్గా, నేరుగా పంచాయతీ ఆంధ్రప్రదేశ్లో, అక్కడ మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో, అలా ఎక్కడైనా ప్రతిదీ సమీక్షించుకుంటాం. నేరుగా ఒక ఎంఆర్ఓ ఆఫీసు, ఇవన్నీ సిస్టమ్ ఆఫ్ మైండ్స్లో మార్చుకుంటూ అదే మార్పులు ప్రతి చోట సూచిస్తూ నెంబర్ 1 అన్ని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, అఖండ భారత్గా ఒకటే భారతదేశాన్ని నడపాలనుకుంటున్నారు కదా. కార్డులు అన్నీ, జిఎస్టీలు అన్నీ ఒకటి వచ్చినాయి. బ్యాంకులు కూడా చాలా మటుకు విలీనమైనాయి, ఇంకా విలీనం చేసుకోవచ్చు. అసలు ఒక బ్యాంకింగ్ సిస్టమే మార్చుకోవచ్చు. ఇంకా ఈ కార్డులు రకరకాల, ఇంకా 5-6 బ్యాంకుల కార్డులు కూడా ఒక కార్డు కింద మార్చేసుకోవచ్చు. అవన్నీ మన చేతిలోనే ఉన్నాయి, ప్రాసెస్లో నడుస్తాయి. ఈ ప్రైవేట్ బ్యాంకులు, ఈ గవర్నమెంట్ బ్యాంకులు ఇవన్నీ కూడా మెల్లగా మరింత విలీనం వైపు అడుగులు వేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. 500 నోట్లు తీసేయమంటే మళ్ళీ 500 నోట్లు మళ్ళీ పెడుతున్నట్టు ఉన్నారు. మరి ఇప్పటికైనా మెల్లగా డిజిటలైజ్ చేసుకోండి, ప్రతిది కూడా అకౌంట్ ఫర్ చేసుకోండి. అస్తమాను గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంకా వ్యక్తులనే పట్టుకున్నట్టు వాళ్ళని నేరస్తులు అంటాం, వీళ్ళే నేరస్తులు అంటాం, మనిషిని పట్టుకుని మనిషిని అనుమానించడం, ఎవడో తెలుసుకోకుండా ఇలాంటివి వాడెవడే నేరస్తులు ఉండాలి, వాడు ఎదవలు ఉండాలి, మనం పెద్దోళ్ళుగా ఉండాలి. ఇలాంటి సైకాలజీ బయటికి రండి. సాటి మనుషులం మనం, ఎవరైనా సాటి మనుషులం మాట. ఇప్పుడు మా సాటి మనుషులం కూడా కాదు, మైండ్ ఇంటర్కనెక్టెడ్ మైండ్లో. నా గురించి ఏదో తెలియాలి, మీకు ఏదో తెలుసు, ఇంకా ఇప్పుడు దాకా ఏదో తెలియలేదు, ఇప్పుడు దాకా తెలిసింది. ఈ మాయ వదిలేసి ప్రతి క్షణం రికార్డ్ చేస్తున్నటువంటి పరికరాలతో సరెండర్ అయిపోయి కొత్త జీవితాలు ప్రారంభించండి. ప్రతి మైండ్ని కాపాడుకోండి. చచ్చిపోయిన వాడు, చంపేసిన వాడు కూడా కాపాడుకుంటామని రాసుకోండి తీర్మానం. అలా బలపడండి, మైండ్లుగా బలపడదాం రండి. అటు వెళ్ళక తప్పదు. మనుషులుగా చెలగాటం ఆడుకొని మనుషులు పై జీవిద్దామంటే వీలవ్వదు. కాలం కూడా ఇంకా ఎలవ్ చేయదు. ఇది డెడ్ ఎండ్ అని అందుకే అంటారు.
ఎలాగైనా మైండ్లు తప్పదు, మైండ్లుగా ముందు వెళ్ళక తప్పదు. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.